అబార్షన్ అనేది ఎప్పుడు చేస్తారు? అవాంఛిత గర్భం అంటే అబ్బాయికి అమ్మాయికి ఇష్టం లేకుండా వాళ్ళు అనుకోకుండా కలవడం వలన, లేదా వాళ్ళ సెక్సువల్ రిలేషన్లో తీసుకున్న జాగ్రత్త విఫలం అవడం వల్ల, లేదా పొరపాటు వలన గర్భం వచ్చి అది భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది, మేము పెళ్లి కాలేదు కాబట్టి అనుకున్నప్పుడు అధికారికంగా అడిగి గర్భ విచ్ఛిత్తి చేయించుకునేందుకు అవకాశం ఉంది. అది అబార్షన్లో ఒక పార్శ్వం. రెండవది వచ్చేటప్పటికి ఏ రేపులో అట్లాంటివి జరిగినప్పుడు అమ్మాయి బలిపశువు అవుతుంది కాబట్టి అమ్మాయికి అట్లా గర్భం వస్తే కోర్టు ద్వారా తీసుకొచ్చుకుని అబార్షన్ చేయాలి. ఇది రెండో కోణం. లేదా గర్భంలో ఉన్నటువంటి సందర్భంలో ఏదన్నా హెల్త్ పరమైనటువంటి సమస్య వస్తుంది, పిల్లల్ని కంటే కానీ లేదా కడుపు పెరిగితే కానీ తల్లికి ప్రాబ్లం వస్తుంది, ప్రాణాంతకం అనుకున్నప్పుడు హాస్పిటల్ డాక్టర్ల నిర్ణయం తీసుకుని అబార్షన్ చేయొచ్చు. ఇది ఈ మూడు చట్టబద్ధం, ఎథికల్. బట్ అదేంటో మరి గుంటూరు జిల్లాలో జరిగినటువంటిది జ్యోతినే హైలైట్ చేసింది, ఖచ్చితంగా అంగీకరించాలి. మంచిగా 2024-25 సంవత్సరానికి 2024 ముందు గర్భిణిగా నమోదై ప్రసవం కాని వాళ్ళు కూడా ఈ లెక్కలోకి వస్తారట. జిల్లా వ్యాప్తంగా 20,000 మంది గర్భం దాలిస్తే 1789 మందికి అబార్షన్లు అయినాయి. ఇది అధికారిక లెక్కలు చెప్తోంది. అందులో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదైన గర్భాల్లో 10% నుంచి 15%, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మున్నంగిలో అధికంగా 16.8%, ఫిరంగిపురంలో 14%, నుదురుపాడులో 13.3%, మన్నవలో 13.4% అబార్షన్లు జరిగినాయి. ఇది పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువ. ఇందులో రెండు కోణాలు ఉంటుంది. ఒకటి, వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువయ్యి ఫిజికల్గా తేడా వచ్చన్నా జరగాలి, లేదా ఏది స్కానింగ్ చేయించినప్పుడు చెప్పకూడదు బయటికి అనే రూల్ ఉంటుంది, కానీ డబ్బులు తీసుకుని చెప్పేస్తారు. అలా చెప్పినటువంటి సందర్భంలో బయటకు వచ్చినటువంటి అంటే ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించడం అది ఖచ్చితంగా అనెథికల్. చెప్పడం అనెథికల్, అబార్షన్ చేయడం అనెథికల్, అబార్షన్ చేయమని అడగడం అనెథికల్. అనెథికలే కాదు, క్రైమ్ కూడా. అటు స్కానింగ్ సెంటర్ వాళ్ళకి కేసే, హాస్పిటల్ వాళ్ళకి కేసే, ఆ చేయించిన వాళ్ళకి కేసే. బట్ ఇది అసలు ఎవరు దర్యాప్తు చేయట్లేదు. చూడాల్సి ఉంది.